ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. సో ఫ్రెండ్స్, తెలంగాణలో మొత్తంకి పవర్ సరఫరాల శాఖ నుంచి ఒక బిగ్ అప్డేట్ వచ్చిందండి. దయచేసి వినండి, ఎందుకంటే అసలు బిగ్ న్యూస్ చెప్పాలా షాక్ న్యూస్ చెప్పాలా మీకు అర్థం కావడం లేదు. కానీ ఫిబ్రవరి 28 డేసే ఉంటాయి కాబట్టి ఫిబ్రవరి 28 వరకు లాస్ట్ డేట్ ఈ కేవైసీ. అది ఏంటంటే వన్స్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోండి అని. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ లో మాట్లాడుకుందాం, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఏదైతే రేషన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో ఇప్పటికే చాలా మంది ఫింగర్ ప్రింట్స్ ఇవ్వక, మెయిన్ గా పిల్లల విషయంలో 5 years అబోవ్ ఉన్నటువంటి చిల్డ్రన్స్ పేర్లు చాలా రాలేవు. వన్స్ మీరు బయోమెట్రిక్ తీసుకెళ్లి ఫింగర్ వేయించండి. రేషన్ డీలర్ షాప్ దగ్గరనే రేషన్ షాప్ లో వెళ్ళొచ్చు, లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే కనీసం ఒకసారి బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోండి. అయితే ఏం జరుగుతుంది మరి తెలంగాణలో అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు నిజంగా ఒరిజినల్ న్యూస్ చెప్తే. ఏదైతే జమీందారులు ఉంటారో హార్వెస్టర్ ట్రాక్టర్ ఒక 10 acres ల్యాండ్ ఉండి అండ్ నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి వాళ్ళకి ఈ రేషన్ సప్లై ఫ్రీ స్కీమ్ లో వాళ్ళు ఉండరు, వాళ్ళ పేర్లను నిషేధిస్తున్నారు. అలా అని బయోమెట్రిక్ చేయించకపోతే ఏమవుతుందండి, మొత్తానికి మీ డేటా ఉండదండి రేషన్ కార్డులో. వాళ్ళకు వర్తించేటువంటి కొన్ని స్కీమ్లు వర్తిస్తాయి, కొన్ని అందనివి అందకపోవచ్చు, కానీ అందే వస్తువులు మాత్రం తప్పకుండా కాస్త సబ్సిడీ రూపంలో అందుతాయి. కాబట్టి వన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు లేని వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరికి వాళ్ళ రేషన్ కార్డు తెలంగాణలో ఉన్నాయి. కాబట్టి కొత్త రేషన్ కార్డులు కూడా దరఖాస్తు స్వీకరిస్తున్న ప్రభుత్వం. దానికి సంబంధించి అప్డేట్ కూడా ఇచ్చాను. మొత్తంలో నేను చెప్పే పాయింట్ ఏంటంటే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ప్రభుత్వం ఆ తేదీలు పొడిగిస్తూ పోతుందని చెప్పేసి చాలా మంది నిర్లక్ష్యం తీసుకున్నారు. ఆ నిర్లక్ష్యం మాత్రం దయచేసి చేసుకోకండి. తర్వాత రేషన్ కార్డులో మీ పేరు తొలగిపోతుంది, లేదా పేరున్నా కూడా ఆ అభ్యర్థి బయోమెట్రిక్ అప్డేట్ కాకపోతే రేషన్ బియ్యం రాకపోవచ్చు, పప్పు దినుసులు కావచ్చు, మిగతా చక్కెర పంచదార ఇలాంటి ఫ్రీ వస్తువులు ప్రభుత్వం అందించిన అవి మాత్రం ఆ వ్యక్తి పేరు మీద వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు చేసుకోండి. మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, తప్పకుండా అందరికీ వన్స్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోమని ఈ వీడియో మాత్రం షేర్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఇందులో మీకు ఏదైనా డౌట్స్ వస్తే మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి, ఓకేనా? సదా మీ సేవలో ఈ SPN ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.